మన మర్రి గోల్డెన్ డైమండ్స్ లో ఎంత పెద్ద డిజైనర్ నెక్లెస్ అయినా ఎటువంటి మేకింగ్ ఛార్జీలు లేకుండా కేవలం 9% విఏ మాత్రమే. మర్రి గోల్డెన్ డైమండ్స్, ది ఆనెస్ట్ జ్యువెలర్, కుకట్పల్లి, హైదరాబాద్. భారత సాయుధ బలగాల నూతన త్రివిధ దళాధిపతిగా రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ ఎన్ఎస్ రాజా సుబ్రమణి నియమితులయ్యారు. ఈ బాధ్యతలతో పాటు కేంద్ర ప్రభుత్వ మిలిటరీ వ్యవహారాల శాఖ కార్యదర్శిగా కూడా ఆయన వ్యవహరిస్తారని రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. ప్రస్తుతం సీడీఎస్ గా కొనసాగుతున్న జనరల్ అనిల్ చౌహాన్ ఈ నెల 30న పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో రక్షణ మంత్రిత్వ శాఖ ఈ ప్రకటన చేసింది. లెఫ్టినెంట్ జనరల్ ఎన్ఎస్ రాజా సుబ్రమణికి రక్షణ రంగంలో విశేషమైన అనుభవం ఉంది. 2025 సెప్టెంబర్ 1 నుంచి జాతీయ భద్రతా మండలి సెక్రటేరియట్ గా సైనిక సలహాదారుగా ఆయన సేవలందిస్తున్నారు. అంతకుముందు ఆర్మీ వైస్ చీఫ్ గా సేవలందించారు. సెంట్రల్ కమాండ్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ గా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. 4 దశాబ్దాల సుదీర్ఘ కెరీర్లో ఆయన పశ్చిమ, ఉత్తర సరిహద్దుల్లోని భౌగోళిక పరిస్థితులపై, ఆపరేషనల్ డైనమిక్స్ పై లోతైన అవగాహన కలిగి ఉన్నారని రక్షణ శాఖ ప్రశంసించింది. మిలిటరీ ఇంటెలిజెన్స్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ గా, నార్థన్ కమాండ్ హెడ్ క్వార్టర్స్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ గా ఇలా పలు అత్యున్నత పదవులు ఆయన అధిరోహించారు. దేశ భద్రతకు ఆయన చేసిన విశిష్ట సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం పరమ విశిష్ట సేవా మెడల్ వంటి గౌరవ పురస్కారాలతో సత్కరించింది. మరోవైపు చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ గా వైస్ అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్ నియమితులయ్యారు. ప్రస్తుతం ఈ పదవిలో ఉన్న అడ్మిరల్ దినేష్ కుమార్ త్రిపాఠి ఈ నెల 31న రిటైర్ కానున్నారు. అదే రోజున వైస్ అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్ బాధ్యతలు స్వీకరించనున్నారు. 2028 డిసెంబర్ 31 వరకు ఆ పదవిలో కొనసాగుతారు.